హాయ్ హలో నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బుధవారం ఉందండి. బుధవారం మార్నింగ్ పిల్లల్ని లేపుతుంటే హర్నిన్ వాళ్ళని లేపమంటే లేపిందనమాట. ఆ తర్వాత నేను ఇంక బయట కల్లాపేసి ముగ్గు పెట్టుకుంటున్నాను గుమ్మం ముందు. అలాగే గేట్ దగ్గర కూడా ముగ్గు పెట్టేస్తాను చిన్నది. అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చేసి పిల్లలు క్యారేజీ పెట్టేసాను. మధ్యలో వీడియో తీయలేదు. వీళ్ళు చామదుంపల పులుసు వండాను అనమాట ఈరోజు. అదండి, అంటే మీకు ఎప్పుడు మధ్యలో చూపిస్తూనే ఉంటున్నాను కదా, అందుకని ఇంకా సర్లే అని వండటం అవన్నీ చూపిస్తున్నాను కదండి. ఈరోజు కొంచెం వెరైటీగా ట్రై చేశాను అనమాట. వండడం, పూజ చేసుకోవడం అన్నీ ఎప్పుడు చూపిస్తున్నాను కదా మీకు, అందుకని ఇప్పుడు ఇలా తీసాను అనమాట. ఇంకా పిల్లలకి క్యారేజీలు పెట్టేసి వాళ్ళు పంపేసిన తర్వాత నా పని అన్నది ఈరోజు వీడియో అనమాట. ఇంకేంటండి, అలాగే ఇంకా 9 అయ్యేసరికి అలా ఇంకా పిల్లలు క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు వీళ్ళని దింపేసి మళ్ళీ వస్తారనమాట. ఇక్కడి నుంచి స్కూల్కి దగ్గరే అనమాట. ఇంక 5 మినిట్స్లో వచ్చేస్తారు. డ్యూటీకి కూడా దగ్గరే, త్వరగానే వచ్చేస్తారనమాట. ఇంకా వెళ్ళి చేంజ్ చేయాలి కదా, డ్యూటీకి ఇంటికి దగ్గరగా చూసుకున్నారు. అది పైన ఉండేవాళ్ళం కదా ఇంతకుముందు, ఇది కింద అనమాట, రౌండ్ ఫ్లోరే. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని, నాకు ఎంత పని ఉందో చూపిస్తాను రండి, చూసేయండి మీతో. ఇక్కడ మార్చేసాం మళ్ళీని తులసమ్మని. దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇప్పుడు నా పనులు, గిన్నెలు ఇంకా తీసుకోవాలి, ఇంకా ఉన్నాయి. ఎలా ఉంది ప్రస్తుతానికన్నా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పెట్టేసుకొని దగ్గర దండం అది పిల్లలే పెట్టుకున్నారు ఈరోజు. అవన్నీ బయట గౌరమ్మని అవన్నీ మా ఆయన గారు నేను పెట్టుకున్నాం అనమాట. అందుకని ఇంకా మాకు దండం పెట్టుకోవడం అవ్వలేదు. వాళ్ళిద్దరూ పెట్టేసుకున్నారు ఈరోజు దండము. వాళ్ళు వెళ్ళిన తర్వాత మొత్తం అన్నీ వండిలాగా ఉంది, అన్నీ సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు లైట్ వేస్తాను. కొంచెం ఈ రూమ్ కొంచెం చీకటిగా ఉంటుంది, కిటికీ తీసిన లోపలికి ఉంటుంది కదా, పగలు కొంచెం లైట్ వేసుకోవాలి. నాకు సరిపోద్ది కానీ ఫోన్కి లైట్ వేయాలన్నమాట. ఇంకా చూసారా మొత్తం ఇలా అయ్యింది. దీన్ని అంతా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అక్కడ అన్నపూర్ణదేవికి అన్నము అది తీసానని చెప్తున్నాను. ఇది క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసి నేను ఆయన వచ్చేసరి లోపలని అక్కడంతా క్లీన్ చేశాను. ఇక్కడ అన్నం కూర పెట్టేశాను. ఇంకా అలాగే ఇదంతా క్లీన్ చేస్తాను అనమాట. అక్కడ పెట్టేశాను. అంతా ఇంకా క్లియర్ అయిపోయింది. ఇంకా అసలు పని గిన్నెలతో పని ఉంటుంది అనమాట. సింక్ ఉంది కానీ సింక్లో కన్నా బయట తోముకుంటే ఫ్రీగా ఉన్నదని చెప్పేసి బయట కూర్చొని తోముకున్నాను అనమాట. ఇవన్నీ తోమాలన్నప్పుడు నేను తోముతున్నాను. ఆయన ఇది తీస్తున్నట్టు నాకు తెలుసు, సరే యాడ్ చేద్దాంలే అని చెప్పేసి యాడ్ చేశాను అనమాట. గిన్నెలన్నీ తోమేసి బట్టలు ఆరబెట్టేసి వాషింగ్ మిషన్లో వేసేస్తాను బట్టలన్నీ. ఇంకా పొద్దున్నే ఇంకా అందరి స్నానాలు అయిపోతాయి కదా, అప్పుడే వేసేస్తాం అనమాట. అని చేస్తే ఇంకా దాని పని చేసుకుంటుంది. ఇలా గిన్నెలు తోమేటప్పుడు అది అయిపోద్ది.
నేను గిన్నెలు తోమి వచ్చేసరికి నా కాఫీ పెట్టారనమాట. ఆ కాఫీ తాగేమిద్దరము కూర్చొని కాఫీ తాగేసి కాసేపు కూర్చొని టీవీ చూస్తారు. టైం అయ్యాక వెళ్తారు. ఆ తర్వాత నా పని మిషన్ కూడా కుట్టుకుంటాను. నావి హర్నీవే కుట్టుకుంటాము, బయటవి ఏం పెద్ద కుట్టము. అంటే కుట్టనంటే నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు, ఏమో మేము కుట్టుకునేలాగా అంతే. ఇది ఇప్పుడు చూపించే బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టుకున్నదన్నమాట. ఇది నేను నిన్న కుట్టుకున్నాను, మొన్న ఏకాదశికి కట్టుకున్నాను కదా చీర. ఆ చీర మీద బ్లౌజ్ అప్పుడే కట్ చేశాను. సూది పని చేయక పక్కన పెట్టి సూది తెస్తే నిన్న మంగళవారం కదా, నిన్న కుట్టాను అనమాట ఇవి. సరే అండి, ఇదండి ఈరోజు వీడియో. ఉంటానండి, బాయ్, నమస్తే, శ్రీమాత్రే నమః.